జై శ్రీ గణేశ. శ్రీ సిద్ధి వినాయక స్తోత్రం. విఘ్నేశ విఘ్నచయ ఖండన నామధేయ శ్రీశంకరాత్మజ సురాధిప వంద్య పాద దుర్గా మహావ్రత ఫలాకిల్ మంగళాత్మన్ విఘ్నం మమాపహర సిద్ధి వినాయకత్వం. వినాయకుడు సకల దేవతాగణములకు అధిపతి అయినవాడు. అన్ని అడ్డంకులు తొలగించువాడు ఈ విఘ్నేశ్వరుడు. అన్ని కార్యములకు పూజలకు ప్రథమముగా పూజింపవలసిన వాడు. విజయానికి, చదువులకు, జ్ఞానానికి దిక్కైన దేవుడు ఈ మహాగణపతి. వినాయక పూజలో గరిక ప్రాధాన్యత గురించి తెలుసుకుందాం. గరిక లేని గణపతి పూజ వ్యర్థమంటారు. చవితి నాడు గరికతో గణపతిని పూజించాలి. పూర్వం అనలాసురుడు అనే రాక్షసుడిని మింగేయడంతో స్వామి వేడిగా మారిపోయాడని, ఎంత ప్రయత్నించినా వేడి తగ్గకపోవడంతో ఋషుల సలహాలతో 21 గరిక పోచల్ని గణపయ్య శిరస్సుపై పెట్టగా స్వామి శరీరంలో ఉన్న వేడి అంతా తగ్గిందని, అందుకే చవితి పూజలో ఎన్ని పుష్పాలు ఉన్నా గరిక లేకుంటే లోటుగానే ఉంటుందంటారు పండితులు. అలాగే గరికను మహా ఔషధంగా కూడా వాడతారు. గరిక కషాయం, గరిక రసం ఇలా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని శాస్త్రం చెప్తుంది. జై శ్రీ గణేశ.